సమస్తాపరాధ రక్షకమే, మాతాపితా గురు దైవమే, ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో ఒక గోమాత కోసం గోమాతతోని దేశవ్యాప్తంగా నడిచే అవకాశం ఇచ్చింది ఈ తల్లి. నా జీవితం మారేదంటే అయ్యప్ప మాలధారణ. ఈ గుండెలపై అయ్యప్ప నాతో సకల దేవతా స్వరూపం. చాలామంది వాదించారు కాశ్మీర్లో లాల్ చౌక్ చాలా డేంజర్, మీరు అక్కడి నుంచి నడవద్దని చెప్పి. నేను ఒకటే చెప్పాను, నా దీక్షలో నా స్వామి నా తోడుంటాడు. ఒక 5 నిమిషాలు నా పైన పిడుగుపడుతుందంటే స్వామియే శరణమయ్యప్ప అంటే ఆ స్వామి వచ్చి ఆ పిడుగుని ఆపేస్తాడు. కర్మరోగాలు నివారించే నా స్వామి నా గుండెల మీద ఉన్నాడు, సకల దేవతా స్వరూపం నా వెంట ఉందని చెప్పి ఈ పాదయాత్ర 6 నెలలు అయ్యప్ప దీక్షలు చేస్తున్నాం స్వామి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిర్మల్ పట్టణంలో అయ్యప్ప స్వాముల సమూహం పెద్దలు శ్రీ మూర్తి గురుస్వామి గారు, అలాగే మా శ్రీనివాస్ స్వామి గారు, విఘ్నేష్ స్వామి గారు, వేణుస్వామి గారు, ఈ అయ్యప్పలందరూ కూడా అయ్యప్ప గురుస్వాములందరూ కూడా నాకు సుపరిచితం. అయ్యప్ప సేవా సమితి వారు, మీ అందరికి కూడా ఇక్కడ వచ్చిన ప్రతి అయ్యప్పకు కూడా నేను పాద నమస్కారాలు చేస్తున్నాను. ప్రత్యేకంగా మహిళా తల్లులు వీరందరికీ, అమ్మ మీరు ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే మీ కుటుంబం అందరూ కూడా ఆ నిర్ణయంపై మాత్రమే ఆధారపడుతారు. మీరు స్వచ్ఛమైన దేశీవాళీ ఆవు పాలు మీ ఇంట్లో ప్రతి ఒక్కరి బాధ్యతగా ఆవును రక్షించాలంటే మనం దేశీవాళీ ఆవు పాలు కావాలని, ఆవు ఉత్పత్తులను వాడాలి. గోఆధారిత వ్యవసాయంతో చేస్తున్న సహజ సిద్ధమైన ప్రకృతి సిద్ధమైన సంపదతో మనం భోజనం చేసినట్లయితే ఆహారం ఆరోగ్యంగా ఉంటుంది. నేను చేస్తున్న యజ్ఞం అందుకే. ఈ ఆవు లేకపోతే మన జీవనం లేదు స్వామి. ఆవుకు అయ్యప్పకున్న సంబంధం నేను ఒక్క నిమిషంలో చెప్తాను. మనం విభూతి పెట్టుకోవాలంటే ఆవు పేడ కావాలి. స్వామివారికి అభిషేకం పాలు నెయ్యి అదేవిధంగా పెరుగు అభిషేకం చేయాలంటే దేశీవాళీ ఆవు కావాలి. గురుస్వామి ఇక్కడ ఉన్న అందరికి కూడా, మూర్తి గురుస్వామి గారు, మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే స్వచ్ఛమైన దేశీవాళీ ఆవు నెయ్యి మీరు కొనే ఆవు నెయ్యి ఎంత కిలో ఉంటుంది స్వామి? ఎంత తల్లి? అమ్మ మీరు నెయ్యి ఉంటారు కదా, ఎంత కిలో? 600, 900. ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాదు స్వామి, ఇది విషయం. 1 కిలో నెయ్యి తయారు కావాలంటే 30 లీటర్ల ఆవు పాలు పడుతుంది. ఇక్కడ మీ దగ్గర తిరుమలలో ఆవు పాలు ఎంత ఉంటాయి స్వామి? 20 రూపాయలు, 100 వరకు. అంటే జనరల్ గా అంటే స్వచ్ఛమైన దేశీవాళీ ఆవు పాలు 30 లీటర్లు అంటే 3000 నుంచి 4000 రూపాయలు అవుతుంది. లక్షల రూపాయలు పెట్టి అయ్యప్ప పూజలు చేస్తున్నా, 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైట్లలో శబరిమలకి వెళ్తున్నా, మన ఆత్మ అనే ఆజ్యాన్ని ఇరుముల్లో పోసి మన కుటుంబ సభ్యులతో మన బాధలన్నీ వ్యక్తపరుస్తూ స్వామిని వేడుకుంటూ మండల కాల దీక్ష తర్వాత మనము స్వామికి పోసే నెయ్యి స్వచ్ఛమైన దేశీవాళీ ఆవు నెయ్యి ఎవరిని పోస్తున్నాం స్వామి? ఒక్కసారి ఆలోచించండి. 150 గ్రాముల ఇరుముడికి 400 రూపాయలు నుంచి 500 రూపాయలు అయితే స్వామి. మనం కూడా స్వచ్ఛమైన దేశీవాళీ ఆవు నెయ్యితో పూజ చేసినట్టయితే ఈ ఆవులు బతుకుతాయి కదా స్వామి. మీరు ఆవును పెంచుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఆవు ఈ ఆవులు బతుకుతాయి అయ్యప్ప. ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడుతుందంటే ఈ అయ్యప్ప తత్వం మాత్రమే. ప్రతి ఒక్క అయ్యప్ప కూడా కంకణం కట్టుకోవాలి, గోవును కాపాడాలి, మన ధర్మాన్ని కాపాడాలి, మన తరాన్ని కాపాడాలి, మన భక్తుల కాదా మన ధర్మాన్ని కాపాడాలి. ఒక్కసారి ఆలోచించండి. పార్టీలని కులాలని ప్రతి ఒక్కరం ఒకరినొకరం విభజించుకుంటున్నాం. నీ సంస్థ నా సంస్థ, నీ ఇల్లు నా ఇల్లు, నా కులం అని చెప్పి ఈ కులాల గుంపటిలో పడి మనము 10,000 మందితో వచ్చిన బ్రిటిష్ 200 సంవత్సరాలు మనల్ని పాలించారు. 800 సంవత్సరాల మొఘలాయుల పాలనలో మన దేశంలో ఉన్న మొత్తం గుళ్ళన్ని కొల్లగొట్టి ధ్వంసం చేసి మన సంపదను దోచిపోయిన ఘటనలు ఉన్నాయి. 1000 సంవత్సరాలు బానిస పాలనలో బతికా. ఇంకా మన పిల్లలకు కూడా బానిస బతుకులు అవసరమా? మనమే ఇక్కడ మన పిల్లలు కూడా బానిస బతుకుల్లా. ఈరోజు మీకు డబ్బు ఉండొచ్చు, డబ్బు మాత్రమే కాదు, మీరు సంపాదించిన డబ్బు తినాలంటే మీ కుటుంబం బతికి
ఆ బతుకుండాలంటే వాళ్ళకు ఆరోగ్యంగా చిన్న చిన్న పిల్లలకు క్యాన్సర్, మహిళల్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఎన్నో రకాల ఇబ్బందులు ప్రతి కుటుంబంలో మీరు సంపాదిస్తున్న డబ్బులు 30-40% మీరు హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నారు స్వామి. ఒక్కసారి ఆలోచించండి గురుసు. ఇక్కడ ఉన్న ప్రతి అయ్యప్ప కూడా మనకు ఆరోగ్యం కావాలి. మీకు పొలాలు ఉన్నట్టయితే దేశీవాలి ఆవు మూత్రము ఆవు పేలతో వ్యవసాయం చేయండి. భూమి పూర్తిగా సారవంతంగా లేదు. ఇస్రో శాస్త్రజ్ఞుల ప్రకారం దాదాపు 1,00,000 ఎకరాల భూమి బంజరుగా మారిపోయింది. మన భూమిపై రసాయనికాలతో నిండిపోయింది. మన మట్టి కలుషితమైంది. ఎక్కడ సూక్ష్మ జీవులు లేవు. అందుకే మనం తింటున్న ఆహారం అంతా విషం. ఈ విషం వల్ల సూక్ష్మ పోషకాలు లేకపోవడం వల్ల మనం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం. మన పూర్వీకులు ఎవరు కూడా ఈ రకమైన బాధపడలేదు స్వామి. వారు ఆరోగ్యకరంగా గో ఆధారిత వ్యవసాయంతో చేసిన పంటలతోని వాళ్ళు సమృద్ధిగా 100 సంవత్సరాలు బతికారు ఆరోగ్యవంతులుగా. మనకు కావాల్సింది ఆరోగ్యం స్వామి, డబ్బు కాదు. మన ధర్మాన్ని కాపాడని మన డబ్బు ఎందుకు, మన శరీరం ఎందుకు? కాబట్టి ఒక్కసారి అయ్యప్పని ఆలోచించు స్వామి. నాకు ఒక నమ్మకం ఉంది. నేను 30 సంవత్సరాలకు పైగా అయ్యప్ప మాల వేసుకుంటున్నాను. దాదాపు హైదరాబాద్ నుంచి శబరిమలకు 12 సార్లు పాదయాత్ర చేసినాను వేణుగోపాలపురి స్వామి గారితో. ఇప్పటి వరకు 22,000 నుంచి 25,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. ఒకటే నా లక్ష్యం, భార్య పిల్లల్ని కుటుంబ సభ్యులని అందరిని వదిలేసి ఈ ధర్మం బతుకుండాలి, నా సమాజం బాగుండాలి, నా దేశం బాగుండాలి, భవిష్యత్తు నా పిల్లలు బాగుండాలి, మనందరం బాగుండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఈ మీటింగ్ విన్నామా పోయినామని కాదు స్వామి. ధర్మాన్ని కాపాడాలంటే మనందరం కూడా మన కంకణం బదులై మన గోవును మన ధర్మాన్ని కాపాడాలి. ఆవు ఎంత బాధపడుతుందంటే రోజు 50,000 ఆవులకు పైగా అతి కిరాతకంగా కోసేస్తున్నారు స్వామి. ఆవును ఎలా చంపుతారంటే బ్రతుకుండగానే వేడి నీళ్లు పోసి 200 సెంటీగ్రేడ్లకు పైగా ఉన్న నీళ్లు పోసి దాని చర్మం చేసి వస్తారు. ఎందుకంటే అలా వండించిన చర్మంతో పెద్ద ఈరోజు మనం జోడాక్ లాంటి పెద్ద లెదర్ బ్యాగ్స్ మనం చూసుకుంటాం. మన 5,000 షూస్ 10,000 షూస్ ఈ రక్తంతో తయారు చేసిన షూల వల్ల మనం అలాంటి వస్తువులను వాడుతున్నాం. ఒక్కసారి మనం ఏం వాడుతున్నాము, ఎవరి దగ్గర ఏం కొంటున్నామో ఒక్కసారి ఆలోచించండి. మనకెందుకులే అని కూర్చుంటే మన పిల్లలు బానిసలు అవుతారు స్వామి. మీరు ఎన్ని 100 కోట్లు ఇచ్చినా మీ పిల్లలు రేపు ఎవరి చేతి కింద బానిసలుగా బతకడం కరెక్ట్ కాదు స్వామి. ఒక్కసారి అయ్యప్పలందరూ ఆలోచించండి. ఆవు ఎంత బాధపడుతుందంటే ఆవు చెప్తుందట, దాన్ని కోతకు తీసుకెళ్తుంటే, కొడుకా నన్ను కోత కమ్మకురా, కళ్ళు మూసేదాకా కష్టపడతా నీ కోసం, కొడుకా నన్ను కోత కమ్మకురా. అవ్వతోటే అన్నమిచ్చిన అయ్యకారు ఎడ్లనిచ్చిన. అప్పట్లో పెళ్లి చేస్తే ఎడ్లను ఆవులను ఇచ్చేవాడు. పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన. ఇప్పుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గేదెనైతిని. ఇప్పుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గేదెనైతిని. ముట్టి కాసురముల కోసము కొట్టి చంపే వాళ్ళకిస్తవా, నన్ను పోతా కమ్మురా. అల్కవిలోలు వస్తారంట, ఎక్కువ పైసలు ఇస్తారంట. చాలా మంది రైతులు పాలి వ్యవసాయానికి పనికిరారు.